గురుగారు తర్వాత రాశి ధనస్సు రాశి. వీరికి ఈ మాసంలో ఏ విధంగా ఉందంటారు విద్య, ఆరోగ్య, వ్యాపార రీత్యా? ధనస్సు రాశి వారికి అసలు అంటే మొన్నటిదాకా ఏలినాటి శని ఇట్లాంటి వాటితో చాలా బాధపడిందమ్మా. ఈ శని బాధ నివారణ కలిగింది. అలానే షష్టమ స్థానంలో గురుగ్రహ ప్రభావం ఉంది. అలాగే 4వ స్థానంలో రాహుగ్రహ అనుగ్రహం ఉంది అర్ధాష్టమంలో. అలాగే 3వ స్థానంలో శనీశ్వరుడి అనుగ్రహం కూడా కలుగుతుంది. ఈ శనీశ్వరుడి అనుగ్రహం అనేది ఎంత అపారంగా ఉంది అంటే 3వ స్థానం కుంభరాశిలో శని స్వక్షేత్రంలో ఉన్నటువంటి కారణం చేత ఈ ధనస్సు రాశి వారికి శనీశ్వరుడి అనుగ్రహం మొన్నటిదాకా బాధ పెట్టింది ఆయనే, అనుగ్రహించేది కూడా ఆయనే ఇప్పుడు ప్రస్తుతానికి. కాబట్టి ఏ పనులైతే ఇంతకాలంగా వెనకబడి అవి మనం పూర్తి చేయలేకపోతున్నాం, ఇక మన వల్ల కాదు, ఈ పని చేయలేము అనుకునేటువంటి పరిస్థితి నుంచి కూడా బయటికి వచ్చి తప్పనిసరిగా సంకల్ప సిద్ధి ఏదైతే ఉంటుందో, ఇప్పుడు నిజంగా ఎన్నో ఏళ్ల నుంచి ఒక కానిస్టేబుల్ అవ్వాలనో, ఒక ఎస్ఐ అవ్వాలనో, లేదంటే ఏదైనా వృత్తి మంచి వ్యాపారం పెట్టుకోవాలనో, ఎప్పటి నుంచో చేస్తున్నటువంటి వృత్తిలో అక్కడక్కడే ఉండిపోవటము, ఇవన్నీ కూడా మంచి మార్పులు వస్తున్నాయి. వృత్తిపరంగా అభివృద్ధి జరుగుతుంది. జన వశీకరణం, జనాకర్షణ ఎక్కువగా జరుగుతుంది. అంటే ఎక్కువగా అంతకుముందు వరకు కూడాను వాళ్ళ బాసును మాత్రమే పట్టించుకొని ఇతను పెద్దగా మాట్లాడని వ్యక్తులు కూడాను ఆ బాస్తో ఎంతైతే గౌరవంగా మాట్లాడుతూ ఉంటారో వీళ్ళతో కూడా అంతే గౌరవ అభిమానం కలిగి, ప్రేమ కలిగి, ఆ గురువు గారితో పాటు సమానంగా చూసేటువంటి, అంటే వాళ్ళ బాస్ స్థాయిలో సమానంగా చూసేటువంటి యోగం కూడా ఈ ధనుస్సు రాశి వారికి కలుగుతుంది. అలాగే వృత్తి, ఏ వృత్తి చేసినా దాంట్లో మంచి విశేషమైనటువంటి అవకాశాలు, ధనలాభం, ఆర్థికంగా చాలా విశేషమైనటువంటి లాభాలు ఉంటాయి. ఎప్పటి నుంచో ఉన్నటువంటి కష్టాలు మొత్తం తీరిపోయి అప్పులు తీరిపోతాయి. అలాగే కొత్తగా ఏదైనా వస్తువులు కొనుక్కోవటం, ఇంట్లో గృహ పరికరాలు కావచ్చు, లేదంటే బంగారం కొనుక్కోవటం కావచ్చు, వీటి వల్ల తప్పనిసరిగా ఆర్థికంగా వీటికి కావాల్సినటువంటి, అంటే చిన్న ఇంట్లో ఉండేవాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడాను ఒక గొప్ప ఇంటికి కాస్త మంచి పెద్ద ఇంటికి అద్దెకు మారడం కావచ్చు, గృహయోగం కావచ్చు. ఇప్పుడు ఒక చిన్న ఇంట్లోంచి ఇంకో ఇంటికి పోతున్నాడు అంటే అది కూడా గృహయోగమే కదా. అలాంటి గృహయోగం కావచ్చు, ఆ ఇంట్లో కావాల్సినటువంటి వస్తువులు కొనుక్కోవచ్చు, బంగారం కొనుక్కోవచ్చు, వెండి వస్తువులు కొనవచ్చు. ఇట్లాంటి వాటికి కావాల్సినటువంటి ఆర్థిక స్తోమత కూడా పెరుగుతుంది. అలాగే ఒక వృత్తి చేసేటువంటి వాళ్ళకి ఒక విధానంగానే ఆదాయం వస్తూ ఉంటుంది. కానీ ఈ మే నెలలో ధనుస్సు రాశి వారికి అనేక రకాలైనటువంటి దారులు కనపడుతూ ఉంటాయి. అంటే ఈ పని చేసుకుంటూ కూడా ఇంకో పని ద్వారా కూడా ఆదాయాన్ని పొందేటువంటి అవకాశం సంపూర్ణంగా కలుగుతుంది. అలాగే ఈ షేర్ మార్కెట్ చేసేటువంటి వాళ్ళకు కూడా విశేషమైనటువంటి ధనయోగం పట్టబోతోంది వీళ్ళకి. సినీ పరిశ్రమలో వాళ్ళకు కూడా విశేషమైనటువంటి కొత్త కొత్త అవకాశాలు, కొత్త కొత్త వ్యక్తుల పరిచయాలు, ఆ పరిచయాల వల్ల మంచి లాభాలు కలిగేటువంటి అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు కూడా విశేషంగా శత్రుబాధ నివారణ కలిగి తప్పనిసరిగా దిగ్విజయంగా విజయం పొందేటువంటి అవకాశాలు సంపూర్ణంగా కనపడుతున్నాయి రాజకీయ నాయకులు కూడా. అలాగే ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళకి ఇందాక చెప్పాను కదా, ఉద్యోగం ప్రయత్నం చేయాలి, ఎప్పటి నుంచో మనకి ఉద్యోగం కావాలి, కానీ నేను దానికి అర్హుణ్ణి, నేను ఆ ఉద్యోగం పొందలేకపోతున్నాను అనేటువంటి వాళ్ళు కూడా ఈ మే నెలలో ప్రయత్నిస్తే, అంటే మే నెలలోనే వస్తుందని చెప్పడం లేదు నేను, ప్రయత్నం ఈ నెలలో జరిగితే తప్పనిసరిగా వచ్చేటువంటి ఫలితం మాత్రం వీళ్ళకి ఫేవర్గా అనుకూలంగా వస్తుంది తప్పనిసరిగా. అలాగే విద్యార్థులు కూడా మంచి ఉత్తీర్ణత కలిగినటువంటి ఇది ఉంటారు. కుటుంబంలో ఎప్పుడూ ఎరగనంత విశేషమైనటువంటి ఆనందమైనటువంటి వాతావరణం నెలకొల్తూ ఉంటుంది. వీరు ఏ దేవుణ్ణి పూజిస్తే మంచిది అంటే తప్పనిసరిగా వీరికి చేయాలి అంటే చంద్రుడికి, చంద్రగ్రహం ఏదైతే ఉంటుందో, చంద్రగ్రహం అంటే ఎక్కడ ఉంటుంది, శివుడి శిరస్సును ఉంటుంది. కాబట్టి శివాలయానికి సోమవారం వెళుతూ ఎవరికైనా అనాథాశ్రమాల్లో కానివ్వండి, వృద్ధాశ్రమాల్లో కానివ్వండి, పాలు ఉంటాయి కదా, చక్కగా దాంట్లో 2 ఇలాచీలు వేసుకొని కాగబెట్టుకొని షుగర్ వేసుకొని అవి ఎవరికైనా ఒక 10 మందికి పంచగలిగితే చంద్రగ్రహ అనుగ్రహం చేత మనశ్శాంతి ప్రశాంతంగా పరిపూర్ణంగా కలుగుతుంది. అలాగే అనుకున్నటువంటి పనులు సకల కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. శివాలయంలో చండీశ్వర ప్రదక్షిణం అని చెప్పి ఒకటి ఉంటుంది. చండీశ్వరుడి దగ్గర నుంచి, అంటే ద్వైస్తంభం దగ్గర నుంచి చండీశ్వరుడి వరకు, చండీశ్వరుడి నుంచి ద్వైస్తంభం వరకు రావడం అనేది ఒక ప్రదక్షిణ అవుతుంది. అలా ప్రదోషకాలంలో, అంటే చంద్రుడి కూడా ప్రదోషకాలం తర్వాతనే వస్తాడు కాబట్టి ఆయన వచ్చేటువంటి సమయంలో ఆ శివుడికి ప్రదక్షిణం చేయడం ద్వారా తప్పనిసరిగా విశేషమైనటువంటి యోగం కలుగుతుంది వీరికి. ధన్యవాదాలు గురువు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.